హాయ్ స్టూడెంట్స్, ఎలా ఉన్నారు? కేవలం మ్యాథమెటిక్సే కాకుండా మరొక కొత్త టాపిక్ కూడా తీసుకోవాలని నిర్ణయించుకున్నాను. చాలామంది అడుగుతున్నారు, సార్ కేవలం మ్యాథ్స్ కాకుండా వేరే ఏదైనా సబ్జెక్ట్ ఉంటే చెప్పమని. అందుకే ఈరోజు ఎండలు మండిపోతున్నాయి, కరెంటు కొరత చాలా ఎక్కువగా ఉంది. అతి తక్కువ ఖర్చుతో ఇంట్లోనే ఇన్వర్టర్ తయారు చేయడం ఎలాగా అనే సబ్జెక్ట్ మీద నేను చూపించదలుచుకున్నాను. ఎండాకాలం డబ్బు ఉన్న వాళ్ళు బాగా పెద్ద పెద్ద ఇన్వర్టర్లు పెట్టుకుంటారు. మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా ఇన్వర్టర్లు పెట్టుకుంటే స్తోమతుంది. కానీ ముఖ్యంగా విలేజెస్లో కరెంటు కొరత చాలా ఎక్కువగా ఉంటుంది. అటువంటి సమయంలో పెద్ద పెద్ద ఇన్వర్టర్లు 15,000, 20,000 లేదా ఈవెన్ 12,000 పెట్టి ఇన్వర్టర్లు కొనలేని వారు అతి తక్కువ ఖర్చుతో ఇన్వర్టర్ కనుక వాళ్ళే తయారు చేసుకుంటే, ముఖ్యంగా గృహిణులకి, ఎందుకంటే కరెంటు కోత ఉన్నప్పుడు ఇంట్లో పెద్దవాళ్ళు వ్యసన కర్రలు ఏదో ఒకటి తీసుకొని వాళ్ళు విసురుకుంటూ ఉంటారు, వాళ్ళతో ప్రాబ్లం లేదు. కానీ ముఖ్యంగా చిన్నపిల్లలు, చంటి పిల్లలు ఉన్నప్పుడు కరెంటు కోత కనుక ఉంటే ఆ పిల్లలు వాళ్ళు నిద్రపోరు, తల్లులు కూడా నిద్రపోనివ్వరు. కేవలం అటువంటి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని నేను అతి తక్కువ ఖర్చుతో ఇన్వర్టర్ తయారు చేయడం ఎలాగా, ఇంట్లోనే మనం తయారు చేసుకోవచ్చు, అది ఎలాగో చూద్దాం. ఇన్వర్టర్కి ముఖ్యంగా మనకు కావాల్సింది ఒక బ్యాటరీ కావాలి. చూడండి, దీన్ని ఇన్వర్టర్ బ్యాటరీ అంటారు. ఒకవేళ మీ ఇంట్లో ఇన్వర్టర్ బ్యాటరీ కనుక లేకపోతే మనకి మోటార్ సైకిల్స్లో వాడే బ్యాటరీ కూడా దీనికి ఉపయోగపడుతుందండి, గుర్తుంచుకోండి. సెల్ఫ్ స్టార్టర్ మోటార్ సైకిల్, బైకుల్లో కానీ, స్కూటర్లలో కానీ, స్కూటీల్లో కానీ బ్యాటరీలు ఉంటాయి. అటువంటి పాత బ్యాటరీని కూడా మనం వాడుకోవచ్చు. దీన్నే చూడండి, ఇక్కడ 12V అంటే 12 వోల్ట్ల బ్యాటరీ అంటారు. ఈ 12 వోల్ట్ల బ్యాటరీ కనుకుంటే దీనికి ఉపయోగపడుతుంది. ఇది వేరే కంపెనీది, మీకు చూపించడం కోసమే నేను తీసుకొచ్చాను. ఇది బ్యాటరీ ఒకటి కావాలి. దీన్ని మార్కెట్లో సుమారు 700 రూపాయలు ఉంటుందండి, గుర్తుంచుకోండి. ఇక్కడ 7.2 AH అని ఉంది. ఒక్కొక్క AHకి 100 రూపాయల కన్నా ఎక్కువ ఖర్చు కాదండి. ఇది 7 AH బ్యాటరీ అంటే ఇది 700 రూపాయల కన్నా ఎక్కువ ఉండదు, మార్కెట్లో మీరు కొనుక్కోవచ్చు. తర్వాత ఈ బ్యాటరీ ఛార్జింగ్ చేయడానికి మనకు ఒక ఎలిమినేటర్ ఒకటి కావాలి. దీన్నే ట్రిప్ కంపెనీ వాళ్ళది. ఇందులో మీకు DC పవర్ సప్లై అంటే మనం కరెంటులో కనుక దీని ప్లగ్ కనుక పెడితే ఇది బ్యాటరీని ఛార్జ్ చేస్తుంది. ఇది మార్కెట్లో మనకి సుమారు 400 రూపాయల కన్నా ఎక్కువ ఖర్చు కాదండి. దీని లోపల ఉండే దాన్ని కూడా చూపిస్తాను. ఇదండి ఆ ఛార్జరు. ఇది ట్రిప్ కంపెనీ వాళ్ళది, 5 amperes. గుర్తుంచుకోండి, ఇది చాలా ముఖ్యం. 5 amperes ఉంటే మాత్రమే మనకి 12 వోల్ట్ల బ్యాటరీ ఛార్జింగ్ అవుతుంది. ఇందులో ఆన్ ఆఫ్ స్విచ్ ఉంది. అలాగే దీన్ని జాగ్రత్తగా గమనించండి. ఇందులో పైన 6 volts, కింద 12 volts. దీనికి 2 ఆప్షన్స్ ఉన్నాయి. కాబట్టి ఇలాంటి కాకపోతే కొంచెం రేట్ ఎక్కువ ఉంటుంది, 400 రూపాయలు ఉంటుంది. మనకు కేవలం 12 వోల్ట్లు మాత్రమే కావాలంటే అవి కూడా బజార్లో దొరుకుతాయి. అది కేవలం మీకు 150, 200 రూపాయలకు దొరుకుతాయండి, గుర్తుంచుకోండి. ఎక్కువ డబ్బు పెట్టి కొనాల్సిన అవసరం లేదు. కాబట్టి ఇది బ్యాటరీ ఛార్జ్ చేయడానికి మనకు కావాల్సినటువంటి ఛార్జర్. ఈ రెండు కాకుండా మనకి ఒక DC ఫ్యాన్ కూడా కావాలండి. చూడండి, ఇది DC ఫ్యాను, చాలా పెద్ద ఫ్యాన్. ఇది మనకి బజార్లో ఇంత పెద్ద ఫ్యాన్ మీకు అవసరం లేదు అనుకుంటే దీనికన్నా చిన్న ఫ్యాన్లు కూడా దొరుకుతాయండి. మీకు మీ ఊళ్ళో దగ్గరలో ఉన్న చిన్న టౌన్లో కూడా దొరుకుతుంది. ఈ ఫ్యాన్ సాధారణంగా 400, 450 రూపాయల కన్నా ఎక్కువ ఖరీదు ఉండదు. దీనికన్నా ఈ బ్లేడ్లు ఉన్నాయి చూసారా, వీటిని రెక్కలు అంటారు. దీనికన్నా చిన్న సైజు రెక్కలు కనుక ఉన్నదైతే మీకు ఇంకా తక్కువ రేటుగా దొరుకుతుంది. కాబట్టి మీరు మార్కెట్లో ఎంక్వైరీ చేసి దాని రేటు కొనుక్కోవచ్చు. కాబట్టి ఇప్పుడు మనకు కావాల్సిందలా ఒక బ్యాటరీ, ఒక ఛార్జరు, అలాగే ఒక ఫ్యాను, DC ఫ్యాను. ఈ మూడు కాకుండా మనకు ఒక ఆన్ ఆఫ్ స్విచ్ కూడా ఒకటి కావాలండి. దీన్నే ఆన్ ఆఫ్ స్విచ్ అంటారు.
దీని బజార్లో దీన్ని దొండకాయ స్విచ్ అని కూడా పేరు పిలుస్తారు. అంటే దీన్ని హ్యాంగింగ్ స్విచ్ అంటారు, అంటే ఇలాగే వేలాడుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ మూడింటితో దీన్ని ఎలా తయారు చేయాలనేది ముందు చూద్దాం. చూసే ముందు అసలు ఈ ఫ్యాను పని చేస్తుందా లేదా అనేది కూడాను చెక్ చేసుకోవాలి. మీకు బేసిక్గా ఎలా చేయాలనేది చూపిస్తాను, జాగ్రత్తగా చూడండి. మీరే ఇంట్లో దీన్ని తయారు చేసుకోవచ్చు. ఈ ఫ్యాన్కి చాలా జాగ్రత్తగా గమనించండి. ఒకటి ఎరుపు రంగు ఉంటుంది, మరొకటి నలుపు రంగు ఉంటుంది. ఈ రెండు మాత్రం చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఎందుకంటే ఈ మనం సప్లై ఫ్యాన్ కనుక ఇచ్చినప్పుడు ఒకదానికి బదులు మరొకటి కనుక ఇస్తే ఫ్యాన్ మనకి రివర్స్లో తిరుగుతుంది. అది మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగే ముందు మనం ఫ్యాన్ చెక్ చేద్దాం. ఫ్యాన్ పనిచేస్తుందా లేదా అనేది చూద్దాం. మీకు కనిపిస్తుంది అనుకుంటాను. ఫ్యాన్ పక్కన పెట్టానండి. ఇగో 2 వైర్లు. ఇది రెడ్ మీద పెట్టాను, ఇది బ్లాక్ మీద పెట్టాను. ఇదో ఫ్యాన్ తిరగడం మొదలుపెట్టింది. చూడండి, ఇది క్లాక్ వైజ్ డైరెక్షన్లో, అంటే మామూలు ఫ్యాన్ తిరిగే విధంగా తిరగాలి. అప్పుడే మనకి గాలి బాగా వస్తుంది. అలా కాకుండా దీన్ని రివర్స్లో తిప్పామనుకోండి, అప్పుడు ఫ్యాన్ కూడా మనకి రివర్స్లోనే తిరుగుతుంది. చూడండి, ఇప్పుడు రివర్స్లో పెడుతున్నాను. ఫ్యాన్ రివర్స్లో తిరుగుతుంది, అప్పుడు మనకి గాలి తాగలదు. అది జాగ్రత్తగా చూడాలి. దీనివల్ల ఇలా రివర్స్లో పెట్టినందువల్ల ఫ్యాన్ ఏమి పాడైపోదండి. ఎందుకంటే ఇది డీసీ ఫ్యాను. డీసీ ఫ్యాను సాధ్యమైనంత వరకు పాడైపోదు, చాలా కాలం పనిచేస్తాయి. అది మాత్రం గుర్తుంచుకోండి. ఇప్పుడు ఈ కనెక్షన్స్ ఎలాగ ఇవ్వాలి అనేది నేను పూర్తిగా చూపిస్తాను. కేవలం ఇప్పుడు ఫ్యాన్ తిరుగుతుందా లేదా అనేది మాత్రమే నేను మీకు చూపించాను. ఇప్పుడు అన్ని కనెక్షన్స్ ఇచ్చి ఎలా చేయాలి, మనమే ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలనేది ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి. మీకు కనుక ఈ ఛానల్ కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మీకు పనికొచ్చే వీడియోలు ఎన్నో నేను భవిష్యత్తులో పెడుతూ ఉంటాను. జాగ్రత్తగా ఈ వీడియో చివరి దాకా చూడండి. ముందుగా మనం ఈ ఛార్జర్తో ఈ బ్యాటరీని ఎలా ఛార్జింగ్ చేయాలనేది చూద్దాం. ఈ ఛార్జర్ నేను నిలబెడుతున్నానండి, మీకు బాగా కనిపించడం కోసం. ఈ ఛార్జర్తో పాటు చూడండి, మనకి 2 ఇలాగ క్లిప్పులు ఇస్తారు. మీరు కొనే ముందు క్లిప్పులు ఉన్నాయో లేవో జాగ్రత్తగా చూసి కొనుక్కోండి. ఒకవేళ క్లిప్పులు కనుక లేకపోతే ఆ షాపు వాళ్ళనే క్లిప్పులు కూడాను వేసి ఇమ్మనండి. ఈ క్లిప్పులు కూడా మహా అయితే 5 రూపాయల కన్నా ఎక్కువ కాదు. క్లిప్పులు లేకుండా ఉంటే మాత్రం మీకు ఛార్జింగ్ చేసుకోవడం చాలా ఇబ్బంది అవుతుంది. చూడండి, ఈ క్లిప్ ఎరుపు రంగులో ఉంది, ఇక్కడ బ్యాటరీ కూడాను ఎరుపు రంగులో ఉంది. గమనించండి జాగ్రత్తగా. అందుకని ఈ క్లిప్ని ఎరుపు రంగు క్లిప్ను ఎరుపు రంగు దానికి పెట్టాలండి. ఓకే, అలాగే ఇది నలుపు రంగు క్లిప్పు, ఈ నలుపు రంగు దాన్ని పెట్టాలి. ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్, ముఖ్యంగా గుర్తుంచుకోవాలి. ఈ ఎరుపు రంగులో ఉన్న దానికి మాత్రమే ఎరుపు రంగు క్లిప్ పెట్టాలి. ఈ 2 మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ రివర్స్ చేయకూడదండి. రివర్స్లో కనుక పెడితే బ్యాటరీ పాడైపోతుంది. అది మాత్రం అది ఒక్కటే మనం ఇందులో జాగ్రత్తగా గమనించాల్సిన విషయం. ఇప్పుడు నేను ఇది ఛార్జర్ అండి, ఇది ఛార్జర్. ఈ ఛార్జర్ యొక్క క్లిప్ ఇది. ఈ ఛార్జర్ యొక్క ప్లగ్ నేను కరెంట్లో పెట్టి సప్లై ఇస్తున్నాను. చూడండి జాగ్రత్త, ఇక్కడ లైట్లు వెలుగుతాయి. నేను ఇక్కడ కరెంట్ సప్లై ఇచ్చానండి. బహుశా ఇదిగో లైట్ వెలుగుతుంది ఇక్కడ. చూడండి, ఇది ఆన్ ఆఫ్ స్విచ్. ఇది నేను ఆఫ్ చేస్తే ఇక్కడ లైట్ ఆరిపోయింది. దీన్ని మరలా ఆన్ చేస్తున్నాను. ఆన్ చేస్తే పవర్ సప్లై ఉన్నట్టు లెక్క. ఇప్పుడు ఇందులో ఇది ఆ 6 మీద ఉందండి, అంటే 6 వోల్ట్స్ బ్యాటరీ పైన ఉంది కాబట్టి దీన్ని ఛార్జ్ చేసుకోవచ్చు. కానీ మన బ్యాటరీ 12 వోల్ట్ల బ్యాటరీ కాబట్టి ఈ స్విచ్ కిందకి వేసుకోవాలండి. ఈ కింద కంటే 12 వోల్ట్ల బ్యాటరీ వైపు కనుక స్విచ్ కనుక వేసుకుంటే ఇప్పుడు మన బ్యాటరీ ఛార్జింగ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు గమనించారు కదా, ఈ బ్యాటరీ ఈ ఛార్జర్తో ఛార్జింగ్ అవుతూ ఉంటుంది. గుర్తుంచుకుంటే కొత్తగా కొన్న బ్యాటరీ కనుక అయితే 12 గంటల్లో పూర్తి ఛార్జింగ్ పడుతుంది. ఈ బ్యాటరీ పూర్తిగా ఛార్జింగ్ అవ్వడానికి 12 గంటలు పడుతుందండి. అది మాత్రం మీరు చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. ఇప్పుడు ఈ బ్యాటరీ ఛార్జింగ్ అవుతుంది కదా, ఇది ఫ్యాన్ క్లిప్పులు అండి. ఈ ఫ్యాన్ క్లిప్పుల్ని నేను
దీనికి క్లిప్కి పెడుతున్నాను, జాగ్రత్తగా చూడండి. ముందే నేను చెప్పాను ఈ క్లిప్లో ఓదాని కొట్టి, అందుకే చూడండి జాగ్రత్తగా. ఈ క్లిప్ ఒకటి పొడుగ్గా ఉంది, ఒకటి పొట్టిగా ఉంది. ఈ రెండు క్లిప్పులు, ఈ రెండు వైర్లు కూడా ఎప్పుడు సమానంగా దూరంలో మాత్రం ఉంచకూడదండి. ఒకటి మాత్రం గుర్తుంచుకోండి. ఈ చిన్నదాన్ని ముందుగా మరోసారి చెక్ చేస్తున్నాను, ఫ్యాన్ సక్రమంగా తిరుగుతుందో లేదో. సక్రమంగా తిరుగుతుందండి. కాబట్టి ఈ క్లిప్ని దీనికి ఇలా పెట్టేశాను. అలాగే ఈ రెండో క్లిప్ని కూడా దీనికి పెడుతున్నానండి. పెడుతున్నాను చూడండి, ఫ్యాన్ ఎంత బాగా తిరుగుతుందో. గమనిస్తున్నారా? చాలా స్పీడ్గా తిరుగుతుంది. ఇప్పుడు మనకి కరెంటు ఉన్నంతసేపు ఈ బ్యాటరీ ఛార్జింగ్ అవుతూ ఉంటుందండి. ఒకవేళ కరెంట్ కనుక పోతే అప్పుడు ఈ ఫ్యాను ఈ బ్యాటరీ మీద తిరుగుతూ ఉంటుంది. అది అలాగే చూద్దాం. ఇప్పుడు మన దగ్గర దీన్ని ఈ బ్యాటరీ సప్లై పవర్ ఆపేసానండి. అంటే అర్థమంటే కరెంటు పోయినట్టు లెక్క. కరెంటు పోతే ఈ బ్యాటరీ మీదనే ఫ్యాన్ తిరుగుతున్నది చూడండి, పెరుగుతూ ఉంటుంది. చాలా ఈజీ అంటే ఎవరైనా సరే దీన్ని ఇంట్లో కొంచెం తయారు చేసుకోవచ్చు, బజార్లో దొరుకుతాయి. ఇప్పుడు ఈ ఫ్యాన్కి ఇది మనం తగిలించేస్తాం కదా, మనం అవసరమైనప్పుడు ఈ ఫ్యాను వేసుకోవడానికి లేదా ఆపేయడానికి మనకు ఒక స్విచ్ ఒకటి కావాలండి. అందుకే ఈ దొండకాయ స్విచ్ అంటారు దీన్ని, లేదా బజార్లో మీకు హ్యాంగింగ్ స్విచ్ అంటారు. దీని 30 రూపాయలు కన్నా ఎక్కువ రేటు ఉండదండి. దీన్ని ఏం చేయాలంటే ఈ ఫ్యాన్కి ఇక్కడ వైర్ ఉంది కదా, ఈ వైర్కి చూడండి, నేను చూపుతూ ఫ్యాన్ వెనక్కి తిప్పుతున్నాను. ఫ్యాను ఆపేస్తున్నానండి, దీన్ని తీసేస్తున్నాను. ఫ్యాన్ ఆపేసానండి. ఇప్పుడు ఈ స్విచ్ని దీనికి ఎలాగ తగిలించాలనేది చూద్దాం. చూడండి, ఇక్కడ దీనికి 2 వైర్లు ఉన్నాయి కదా, గమనిస్తున్నారు కదా. ఈ 2 వైర్లు కూడాను ఫ్యాన్కి సప్లై వెళ్తుందండి. అందులో ఒక వైర్ నేను బయటికి లాగాను. ఒక వైరు మాత్రమే గుర్తుంచుకోండి, 2 వైర్లు కాదు, ఇది మొత్తం ఒకటే వైరు. మనకు వచ్చింది 2 వైర్లలో ఒక వైరు మాత్రమే నేను తీసుకున్నాను. ఈ వైర్ని నేను ఇక్కడ కట్ చేశానండి. కట్ చేసి ఈ వైరు గుర్తుంచుకోండి, 2వ వైర్ అలాగే ఉంది. 2వ వైరుని మనం ముట్టుకోలేదు, ఒక వైర్ని మాత్రమే తీసుకున్నాము. ఈ వైర్ని మాత్రమే కట్ చేసి దీనికి ఈ స్విచ్ని మనం తగిలిస్తున్నాం. చూడండి, ఈ స్విచ్ని నేను ఓపెన్ చేస్తున్నాను. స్విచ్ని నేను ఓపెన్ చేశానండి. ఇందులో 2 ఉన్నాయి కదా, ఈ రెండింటిలోనూ ఇది మొత్తం ఒకటే వైర్ అండి, గుర్తుంచుకోండి. ఇవన్నీ 2 ముక్కలు చేసాము. ఈ రెండింటిలోనూ దీన్ని లోపల పెట్టేసి ఏదైనా ఎందులోనైనా పెట్టచ్చండి. మనం ఇలా దీని లోపల పెట్టేసి బిగించాలి. ఇప్పుడు ఈ దొండకాయ స్విచ్ నేను పైన క్యాప్ పెట్టేసి 2 స్క్రూలు ఉన్నాయి, ఈ 2 స్క్రూలతో నేను బిగించేస్తున్నాను. సో ఈ ఫ్యాన్కి ఆన్ ఆఫ్ స్విచ్ రెడీ అయిపోయిందండి. మరలా ఇప్పుడు ఫ్యాన్ యొక్క కనెక్షన్ మరలా ఇస్తున్నానండి. ఇక్కడ చూడండి, ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి. దీని మనకి ఇప్పుడు మనం ఫ్యాన్ స్విచ్ తగిలించాం కదా, ఫ్యాన్ కనిపిస్తుంది అనుకోవడం మీకు బాగా. ఫ్యాన్ వేస్తే బాగా చక్కగా ఫ్యాన్ తిరుగుతుందండి, గమనిస్తుందా? ఈ ఇన్వర్టర్ని మనం చాలా
సులువుగా తయారు చేసుకోవచ్చు అండి. దీనికి కావాల్సిన ధర మరోసారి చెప్తున్నాను. దీనికి కావాల్సిన ధర మరొక 12 వోల్ట్ 12 వోల్ట్స్ బ్యాటరీ. దీని మార్కెట్లో దీని ఖరీదు 700 రూపాయలు ఉంటుంది. ఇది ఛార్జర్ అండి, 12 వోల్ట్ ఛార్జరు. దీని ఖరీదు 350 400 కన్నా ఎక్కువ ఉండదు. అలాగే ఇది డీసీ ఫ్యాన్ 12 వోల్ట్ 12 వోల్ట్స్ డీసీ ఫ్యాను. ఇది కూడా 400 రూపాయల కన్నా ఎక్కువ ఖరీదు చేయదు. మొత్తం కలిపి మీకు రూపాయలు ఉన్నాయి. ఇది 700 4 1100 ప్లస్ 300 1400 1500 రూపాయల కన్నా ఎక్కువ ఛార్జింగ్ కాదండి. 1500 రూపాయలనే మీ ఇంట్లోనే కూర్చొని చక్కగా చేసుకోవచ్చు. పిల్లలు హాయిగా నిద్రపోతారు. తల్లులకు కూడా ఇబ్బంది లేదు. నా వీడియో మీకు తప్పకుండా నచ్చింది అనుకుంటాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అప్పుడే నేను ఇలాంటి ఉపయోగపడే వీడియోలు మీకు తప్పకుండా నోటిఫికేషన్ వస్తుంది. తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ.